ఈరోజు జగిత్యాల పట్టణంలో కళ్యాణ లక్ష్మి అనగందుల జమున వార్డ్ నంబర్ 4 మొహమ్మద్ అఖ్తరీ బేగం వార్డ్ నంబర్ 4 ఉల్లాల శ్రీవాణి వార్డ్ నంబర్ 5 నెక్స్ట్ వార్డ్ నంబర్ ముబారక్ దేవి ఎండి మునీర్ నసరీ వార్డ్ నంబర్ 6 గడిపల్లి వీణా నెక్స్ట్ వార్డ్ నంబర్ 7 సార్ అందరి ఒకటి లెక్కల మమత చిన్నేల సుజాత ఉల్లాడపు రామలమ్మ సుజాత మమత వార్డ్ నంబర్ 8 మొహమ్మద్ నసీం సుల్తానా నెక్స్ట్ వార్డు 10 చుంబర్తి మల్లేశ్వరి సరస్వతి రాజమణి లక్ష్మి వార్డ్ నంబర్ 10 నెక్స్ట్ మొహమ్మద్ రేష్మాపల్లి విజయపల్లి వెంకటయ్య వడకొండ జ్యోతి వెంకటదేవి నెక్స్ట్ 13 నెక్స్ట్ 15 పల్లాల రాజమణి నెక్స్ట్ 15 వార్డు పల్లాల రాజమణి నెక్స్ట్ 16 పూసారి జమున వార్డ్ 16 తైసీర్ బేగం జిల్లాల లక్ష్మి తాటిపాముల ఇళ్ళ విజయలక్ష్మి అనుగడ్డ విజయ అనుల లక్ష్మి వార్డ్ 21 వార్డ్ నంబర్ 20 అనుల లక్ష్మి కౌంటు లావణ్య నెక్స్ట్ 22
శ్రీధర్ని సత్యమ. నెక్స్ట్ 23 వార్డు సార్ ఏపీరమ్మ. అబ్దుల్ సమద్ హలీమా బేగం. నెక్స్ట్ 27 వార్డు ఉషా బేగం. కౌసర్ తరుణ హరిపల్లి భాగ్యలక్ష్మి. సార్ ఇక్కడ సార్ ఏ ప్రభుత్వాలైనా ప్రజల గురించి వారి సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వాలే అది కాలం మొదలు పడతా ఉంటాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ముందే కూడా కొనసాగిస్తాం. మరి మన ప్రాంతం జగిత్యాల మీరందరూ కూడా అన్ని వార్డులలో చర్చలు ఎప్పుడు కూడా చూస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఏ వాడకట్టలో చూడదు అక్కడ రోడ్ పనులు మోడ్ పనులు జరుగుతూ ఉంది. అర్థం కాదు. किसी भी गली में देखा तो तरक्की चल रहे कामा चल रहे. మరి ఈ రకంగా జగిత్యాల అభివృద్ధి ఒకవైపు, మరి దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమాలు, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు కావచ్చు, సంఘ వినియోగించే కార్యక్రమం కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ జగిత్యాల పట్టణంలో మరి చాలా మంది మా మహిళలు వచ్చారు. ఏదైతే తల్లి పిల్లల హాస్పిటల్ ఉన్నదో ఆ ముందట మళ్ళీ అది 130 పడకలు ఉంటే 50 పడకలు ఈ 22వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి అట్లనే మళ్ళా 204 కోట్లతోటి అంతకంటే పెద్దది కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా మనం దాఖలు కట్టుకున్నాం. మరి ఈ రకంగా అటు వైద్యం విద్యా విషయంలో కూడా జగిత్యాల మనం చూసాం. పాత బస్టాండ్ పడి మంచి చేసుకున్నాం. దళితులకు సంబంధించి కాలేజ్ నుండి తెచ్చుకున్నాం. అదే విధంగా సినిమా టాకీస్ దగ్గర మహిళా డిగ్రీ కళాశాల ఉంటే ఉర్దూ మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. అమ్మాయిలు అది కూడా బ్రహ్మాండంగా 5 కోట్లతోటి అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరెంట్ మోటార్లు ఇట్లాంటివి నేర్చుకోవడానికి రేపు ఎలక్ట్రిక్ స్కూటీలు ఆటోలు వస్తున్నాయి. మనం దానికోసం అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ కూడా మంజూరు చేసేది మన ముఖ్యమంత్రి గారు. అంటే ఒకవైపు ఇలాంటి రేషన్ కార్డు, బియ్యము, కరెంటు, కళ్యాణతో పాటు చదువు, వైద్యము, మళ్ళీ బతకడానికి కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి జగిత్యాల ఎమ్మెల్యేగా మీరు అందరూ నన్ను గెలిపించారు. ఇక్కడ వేదికపై ఎంతో మంది నాయకులు నా కోసం కృషి చేశారు. మీరు గెలిచిన తర్వాత ప్రభుత్వం మారింది, మీరు అందరూ కూడా తెలుసు. అప్పుడు మరి గెలిచిన తర్వాత ప్రభుత్వం మారినప్పుడు పనులు చేయాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. వాడలా ఎక్కడ జరగని పనులు జరుగుతున్నాయి. మీరు ఏ వాడకట్టే లక్ష్యాలు చెప్పండి. మా వాడకట్టు అంటే ఆ వాడకట్టు చెప్పాలి. విద్యానగర్ కావచ్చు, అన్ని చోట్ల కూడా. మరి అదే విధంగా నీళ్ళకు సమస్య లేకుండా అటు ధర్మ సముద్రం కాడ కావచ్చు, కాలేజ్ కాడ కావచ్చు,